కథ కాదు జీవితం. ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఏం కోరుకుంటాం? భార్య భర్త ఇద్దరే కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. భర్త ఏం కోరుకుంటాడు? తను భార్య నా సర్వస్వం. భార్య ఏమనుకుంటుంది? భర్తే నా సర్వస్వం అనుకోని కదా ప్రయాణం చేస్తాం. కొన్ని గ్రంథాల్లో భార్య భర్తలు సంతోషంగా ఉండాలి అని ఉంటుంది. కానీ అదే గ్రంథంలో ఒక భర్తకి 2-3 భార్యలు ఉన్నారని, ఒక భార్యకి 3-4 భర్తలు ఉన్నారని, వాళ్ళు చాలా పవిత్రులని, వాళ్ళు సంతోషంగా ఉంటున్నారని అని రాయబడింది. ఇంకో గ్రంథంలో ఒక భర్త భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని ఉంది. మరి ఈ దంపతులు ఆ గ్రంథం చదివేటప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, అదేంటి నేను నా భర్తతో చాలా సంతోషంగా ఉంటున్నాను, నా భర్త మళ్ళీ ఇంకో పెళ్లి ఎందుకు చేసుకోవాలి నేను ఉండగా అని డౌట్ పడుతున్నారు. ఆ డౌట్లు నాకు వస్తాయి. ఏ గ్రంథాలైనా మనకు ఆదర్శంగా ఉండాలి కదా. మరి పెళ్ళిళ్ళ విషయంలో అలా ఎందుకు రాసినట్టు నాకు ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడ ఈ కథకు వస్తే, ఈ కథలో ప్రధాన మనిషి పాషా వారితో ఎన్నో సంవత్సరాలు కాపురం చేశాడు సంతోషంగా. వాళ్ళ సంతోషాన్ని గుర్తుగా ఒక బిడ్డ పుట్టాడు. అక్కడ నుంచి పాషా మనసు మారిపోయింది. మరో అమ్మాయి మీద మనసు పడ్డాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పాషా మంచోడైతే 2 పెళ్లి ఎందుకు చేసుకుంటాడు? భార్య పర్మిషన్ ఇచ్చిందా? భార్య తెలియకుండా చేసుకున్నాడా? లేకపోతే సెకండ్ భార్యకే తెలియకుండా నిండే నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను అని అన్నాడా? ఆ డౌట్ మనం క్లారిఫై చేసుకుందాము. అదే మన ఇష్యూ. 2వ భార్య పేరు నసీం. నసీంతో మాట్లాడదాం. అమ్మ నసీం, ఏ ఊరు మీది? నాగకర్నూలు. నీకు పెళ్ళయింది? అయింది. నీకు 2 బిడ్డలు? అవును. భర్త అనారోగ్యంతో చనిపోయాడు? అవును, చనిపోయిండు. అంతేగా నాన్న? అంతే. ఎన్నాళ్ళు చచ్చిపోయి? చనిపోయి 4 సంవత్సరాలు అయింది. 4 ఏళ్ల కింద భర్త చనిపోయాడు. అవును. 2 బిడ్డలు ఇచ్చాడు. అమ్మాయి అబ్బాయా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు. మళ్ళీ నీకు అమ్మా నాన్న మళ్ళీ పెళ్లి చేయాలనుకున్నారు. అవును. అప్పుడు నువ్వు పాషాని పెళ్లి చేసుకున్నావు. అవును. అంతేగా నాన్న? అంతే. ఈ పాషా నీకు ఎప్పటి నుంచి తెలుసమ్మా? పెళ్ళప్పుడే తెలుసా, అంత ముందు తెలుసా? పెళ్ళప్పుడే తెలుసు. అంతకుముందు తెలియదు? అంత ముందు తెలుసు. ఆయనది ఆ నాగరికర్నూలు టౌనే? నాగరికర్నూలు టౌనే. ఈ పాషా ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు. అసలు నీకు తెలుసా? తెలుసు. ఆ అమ్మాయి అలాగే ఉంది. ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వలేదు. ఆ అమ్మాయికి ఒక బిడ్డ ఉంది. తెలుసా? తెలుసు. మరి ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వకుండా మనం నువ్వు చేసుకోవటం నీకు ఇష్టమైందా? ఇష్టం లేకున్నది. కానీ ఆయన వచ్చి, ఈయన మా బావకి ఫ్రెండ్, మా బావ ఫ్రెండ్ ఉంటే వీళ్ళ భార్య ఇట్లా వెళ్ళిపోయింది అని ఆయన ఏడ్చుకుంటా ఇంట్లో ఎప్పుడు ఉంటుండే అంట. ఒక మా మామ కూతురు ఉంది, మళ్ళీ పెళ్లి చేసుకుంటావా, మళ్ళీ నీ భార్య వస్తుందా మళ్ళీ అంటే, ఏమొస్తుంది ఇంకా ఆమె వెళ్ళిపోయినాక వేరే అతనితోని. నేను అందరి ముందల ముస్లిం కమిటీలో అందరి ముందల నేను కాలు మొక్కి నువ్వు కావాలి, నువ్వు తప్పు చేసినా కానీ నువ్వు కావాలి, నాకు కొడుకు ఉన్నాడు ఒకడని నేను కాలు మొక్కితే అంతమందిలో నాకు నెట్టేసింది. వాళ్ళందరూ కూడా బతిమలాడినా కానీ ఆమె ఒప్పుకోలేదు. ఇంకా వస్తుందని నాకేం భరోసా ఉంది, ఆమె వెళ్ళిపోయింది ఇంకా నాకు ఇచ్చిపెట్టి అని చెప్పిండు ఈయన. చెప్పినాక మళ్ళీ ఇంటికి వచ్చిండు. మళ్ళీ మీ భార్య వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంది, మా పిల్ల పరిస్థితి అంటే, సరే ఆమె దగ్గర పోయి మాట్లాడి వస్తా అంటే, ఆమె దగ్గర పోతే వాళ్ళ తెలకపల్లి ఊరు, ఆ నుంచి ఒక బ్యాండ్ పేపర్ తీసుకొని, నువ్వు నాకు అవసరం లేదు, నాకు 6 సంవత్సరాల కొడుకు ఉన్నాడు, నీకు నాకేం సంబంధం లేదు, నువ్వు ఏం చేసినా కానీ నాకు సంబంధం, పెళ్ళైనా చేసుకో ఏమన్నా చేసుకో అని కాగితం రాసి ఇచ్చిందంట సార్. ఇస్తే ఆ కాగితం తెచ్చి నాకు చూపించిండు. మా వాళ్ళు చూసిండు. వీళ్ళకి 2 పెళ్లి చేసిండ్రు కదా సార్ పంతులు పెద్ద ఆయనకు పోయి అడిగినాం, వాళ్ళ భార్య ఎట్లా అదంటే చాలా గయ్యాడి, అది తిరుగుబోతూ ఎక్కడంటే అది తిరుగుతూ ఉంటుంది, మీ ఇష్టం చేసేయండి పెళ్ళి ఏం కాదు అని చెప్పిండంట. చెప్తే సరేలే అని ఇంకా వస్తుందో రాదు, ఇంకా వెళ్ళిపోయిన ఆమె అన్నట్టు ఇంకా పెళ్లి చేసినాం. పెళ్లి చేసినాక ఒక 12 రోజులకు వచ్చింది.
వచ్చింది భార్య? వచ్చింది. మరి చూసావా? ఇంటికి వచ్చింది, మా ఇంటికే. ఇంటికి వచ్చి నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు అని నన్ను అడగలేదు. అడగకుండా నా రేషన్ కార్డు, నా ఆధార్ కార్డు నాకు ఇచ్చేసి అని భర్తకు చెప్పింది. నువ్వు రేషన్ కార్డు, ఆధార్ కార్డు అడుగుతున్నావు కానీ నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతలేవు అని కొట్టనికే పోయిండు ఆయన. పోతే నాకు అవసరం లేదు, నేను నీతోని అవసరం లేదు, ఉంటే నేను ఎప్పుడే వస్తుండే పెళ్లి చేసేటప్పుడే. ఏమనలేదు, వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ వచ్చింది. మళ్ళీ మేము ఇన్ని మా మరిది పని ఇప్పిస్తా అంటే ఇక్కడికి వచ్చినాం మేము. ఇక్కడికి వస్తే మళ్ళీ ఫోన్ చేయించింది. మా తమ్ముడికి పోయి స్టేషన్లో పెట్టింది, తీసుకుపోయి మా తమ్ముడికి. ఎందుకు? వీళ్ళ అక్కకి పెళ్లి చేయించి వాళ్ళు వెళ్ళిపోయిండ్రు అని. తమ్ముడికి తీసుకుంటే అక్క వాళ్ళు వస్తారని అట్లా పెట్టించింది. ఈయన నాకు ఇన్ని ఇచ్చిపెట్టి ఆయన వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినాక ఇద్దరి దగ్గర ఉండాలని చెప్పిండ్రో ఏమో. అక్కడ స్టేషన్లో ఏమన్నంట, నువ్వు 25,000 20 తులాల వెండి ఇచ్చేస్తే నీకు ఇడిచి పెట్టేస్తా, నా దగ్గర ₹1 లేదంటే లేకున్నప్పుడు పెద్ద భార్య దగ్గరనే ఉండాలని ఆమె దగ్గరనే పెట్టిండు. వాళ్ళు కలిసి ఉంటున్నారు. ఇంకా రాలేదని, ఇంకా ఫస్ట్ చూస్తే ఇట్లా అయింది, ఇది చూస్తే ఇట్లా అయిపోయిందని ఏడ్చుకుంటే ఇంట్లో ఉన్నా. ఒకరోజు వచ్చిండు, వచ్చి ఇట్లా పెట్టిండు నాకు స్టేషన్లో, ఈమె దగ్గరనే ఉండాలంట అని ఆయన చెప్పిండు. మా ఆయన చెప్తే మళ్ళీ ఎట్లా ఆమె దగ్గర ఉంటే మళ్ళీ నా పరిస్థితి ఏమిటి అని చెప్పిన. మళ్ళీ ఒక స్టేషన్లో చెప్తే ఆమె దగ్గర 2 రోజులు, ఈమె దగ్గర 4 రోజులు ఉండాలని చెప్పిండంట. ఏమి ఇంకా గలీజ్ దాని దగ్గర ఉంటావు, అవన్నీ గలీజ్ మాటలు చెప్తుంటుంది. తిడితే ఆయనకి కోపం వచ్చి 2 దెబ్బలు కొడితే, నీకు మనసంతా దాని మీదనే ఉంది, నువ్వు ఉత్తిగా ఈడ ఉన్నావు, నాకు అవసరం లేదని ఒక గోనె సంచులో బట్టలన్నీ దాంట్లో దొబ్బేసి తీసి నా దగ్గర పంపించింది. మళ్ళీ నన్ను ఫోన్ చేసి నీ భర్తకు నీ దగ్గర పంపించినమ్మా, నాకు అవసరం లేదని చెప్పి 2 రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది 4 నెలల వరకు వేరే వానితోని. తమ్ముడు కావాలి, ఆయన సంబంధం పెట్టుకున్నాను. ఇట్లా పెళ్ళి అవుతుంటే ఆ అబ్బాయిది పెళ్ళి, ఇవి ఉంచుకున్న ఆమె పెళ్ళి పోయి నాకు ఇచ్చి నువ్వు ఎట్లా పెళ్ళి చేసుకుంటావు అని మా ఆయన కొడుకు అని పారేసిందంట పిల్లగాడికి. పెళ్ళి అవుతుంటే ఈ నీ కొడుకు నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అంటే అక్కడ పెళ్లిలో అందరు కొట్టి పంపించినట్ట ఈమెకి. పంపిస్తే మళ్ళీ ఏడ్చుకుంటా ఇంటికి వచ్చింది. నేను ఎంతైనా పెద్ద భార్య కదా, కొడుకున్నాడు, నాదే న్యాయం చెల్లుతుంది అని అంటది. ఒక ఇంట్లో ముగ్గురు ఉంటున్నారు. ఏం లేదు, కాలనీ వేరే కాలనీలో ఉంటాం, వేరే కాలనీ. ఆమె ఉన్నప్పుడు పాషాడికి వెళ్తాడు, ఆయన అన్ని చూస్తా అన్నాడు. పొద్దున పోతాడు, కూరగాయలు ఇచ్చి వస్తాడు, ఏమన్నా లేకుంటే ఫోన్ చేస్తే పోయి వస్తాడు. అక్కడ ఉంటున్నాడు, ఇక్కడ ఉంటుండు కానీ రాత్రిపూట అక్కడ ఉండడు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది నాన్న? మళ్ళీ ఆయనకి ఇంటికి రావాలంట ఆమెకి. ఈయనేమో నేను ఫస్ట్ ఒక ఆయనతోని ఇద్దరు ఇంట్లో ఉండగా ఆయన చూసిండంట సార్. అది చూసినాక నేను ఎట్లా పోను ఆమె దగ్గరికి, నేను పోను. తప్పు ఇద్దరు చేసి వాళ్ళిద్దరే కొట్లాడతారు, వాళ్ళిద్దరే అవుతారు, మధ్యలో నేను. మరి ఇట్లా ఎన్నాళ్ళు నువ్వు ఉంటావు నాన్న ఈ బాధలు పడుతూ? ఎన్నాళ్ళు ఉంటావు ఇట్లా పాషాతో నువ్వు? ఇంకా ఎన్నాళ్ళంటే ఇంకా పెళ్ళి అయిపోయింది కదా సార్. ఇంకా చూడు, భర్త ఫస్ట్ చూస్తే భర్త చనిపోయిండు, మళ్ళీ పెళ్లి చేసుకుని ఇడిచిపెట్టిండని నలుగురు మాటలు అంటారు కదా సార్. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది, బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది, బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. అది ఆ అమ్మాయితో విడాకులు అయిన తర్వాత కదా చేసుకోవాలి. ఆమె విడాకులకి వీళ్ళు పిలిచిన సార్ పిలిస్తే నేను రాను, పో, ఏం చేసుకుంటావు చేసుకోపో, విడాకులు ఇవ్వకుంటే నువ్వు అట్లనే ఉంటావు, ఎట్లా చేసుకుంటావు చేసుకో అని చెప్పిందంట. ముస్లింలో ఒక అబ్బాయి 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, కలిసి ఉండొచ్చు, ఆ తప్పేం లేదు. నీకు ఇష్టమే
ఏ గోల లేకుండా పీస్ఫుల్గా ఉంటే ఇష్టమే సార్. అది అక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా గొడవ మంచిగా పడద్దు, ఉండాలి అందరూ. గొడవ పడద్దు, అంతే. సంతోషంగా ఉండాలి. నజరీం అడుగుదాం. అమ్మా నజరీం, ఒకసారి రా నాన్న. చుక్కల్లోకి ఎక్కినోడు చక్కనోడు, ఎవ్వరికి ఎప్పటికీ దక్కనోడు. నేనా పాషానా? భాష పాష ఎవరికి దొరకట్లా. నీకేం అన్యాయం జరిగింది, నీకేం కావాలి? నాకు నా భర్త కావాలి సార్. నాకేంటంటే రెండో పెళ్లి చేసుకున్న ఎవరు అన్న చెల్లెలకి అక్రమ సంబంధం కట్టిండు. నేను మా అన్నకి పెళ్లి చేసుకున్నాను, అన్న పుకారా లేపిండు. కానీ నేను అగ్నిగుండంలో అయినా సరే దుంకుతా, ఆయన కోసం ప్రాణాలను ఇస్తా. కానీ నేను తప్పు చేయలేదు సార్. సాక్ష్యం లేదు, సాక్ష్యాలు కూడా లేవు ఆయన దగ్గర. అంటున్నాడు. ఉత్త అనుమానంతో నా మీద కోపం కసి పెట్టుకొని నన్ను ఎంత చిత్ర హింసాలు సార్. మొన్నటి వరకు కొట్టి చచ్చిపోయేంత దెబ్బలు కొట్టింది సార్ నన్నైతే. నాకేం ఆస్తులు అంతస్తులు కోరతలేదు సార్. నా భర్త నాకు కావాలంతే. ఏడుకొని ఇదే మాట సార్ నాది. పాష మీకు బంధువా లేకపోతే బయట పెళ్లి దూర చేశారా? బంధువే సార్. నేను 10th ఎగ్జామ్ రాసేటప్పుడు నా వెంట వాడి ప్రేమించుకున్నాను సార్. ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం పెద్దవాళ్ళ దాంట్లోనే. ఆ అనుమానం ఎట్టొచ్చిందో తెలియదు. ఆయనకు అనుమానం లేదు. ఈ 2 సంవత్సరాల నుంచి వండుకొని ఇంటికి వస్తలేడు. ఎందుకు నాన్న? పొద్దుగాల 9:30కు 10కి వస్తాడు. మళ్ళీ నైట్ అదే టైం అవుతుంది సార్. వచ్చి మళ్ళీ పోయి ఆమె దగ్గరనే ఉండడు. ఇంకా మా దగ్గర ఉండకం లేదు, చేసుకోం లేదు. రాత్రి పగులు నరకం అనుభవిస్తున్నాను సార్ నేనైతే. ఏ కారణం చెప్తున్నాడు? పెళ్ళి అని చెప్తున్నాడు సార్. నేను పెళ్ళి ఎవరు చేసుకోలే. నా మీద అది ఒక నింద పెట్టిండు. ఇంటికి ఎట్లా వెళ్ళినా బాగా కొట్టిండు సార్ నన్ను. టైఫాయిడ్ పడి ఫుల్ టైఫాయిడ్ జ్వరం వచ్చి పడిపోయినాక ఇంకా మా నాన్న ఫోన్ చేసిన. నాన్న వచ్చిండు. పెద్ద మనుషులను కూర్చోబెట్టిండ్రు. మాట్లాడిన. నేను తోలియని అన్నాడు. తోలియని అంటే కమిటీ హాల్లో కూర్చోబెట్టిన సార్ ముస్లిమ్స్లా. నేను 4 దినాలు పోయేస్తా అని ఇంకా అందరికి చెప్పి పెద్ద మనుషులు చెప్పి వెళ్ళిపోయినా సార్. పెద్ద మనుషులు చెప్పావు? చెప్పిన వాళ్ళ అన్న మా బావ పెద్ద అందరు ఉన్నారు. ఈ 2 ఆమె చేసుకున్నప్పటి అన్ని చాలా ఘోరంగా కొట్టి ఇవన్నీ వాపులే సార్. అవన్నీ కొడితే ఎట్లా నాలుగే బయట తీసి మైకంలో వెళ్ళిపోయినా సార్. 4 సార్లు చచ్చి బతికినా సార్ నేను. ఏం లేదు, మా ఆయన మీద ఎంత కొట్టినా కానీ నాకు కోపం లేదు. నా భర్త నాకే రావాలి. ఎందుకంటే ఎంత కొట్టినా ఎంత చంపినా నా భర్త నాకు అని అంటున్నా అంతే. పాష అన్నాడంట నజరీము వాళ్ళ అన్నయ్య ఎవరు కజిన్ బ్రదర్ అవుతారంట. మీ ఇద్దరికి ఏదో సంబంధం ఉంది, నిన్ను కొట్టాడంటే కూడా బెడ్రూమ్ లో కొట్టాడని చెప్తాను. లేదు నిజమా? సార్, తప్పు సార్ అది. అదే నిజమేంటి అందులో? తప్పు. మా అన్న వచ్చినప్పుడు అదే చెప్తున్నాం కదా సార్. అక్రమ సంబంధం కట్టినాను చెల్లెడికి అన్నకు అక్రమ సంబంధం అతను ఎవరు? నీ పెద్దమ్మ కొడుకా? పెద్దనాయన కొడుకు. పెద్దనాయన కొడుకే. బ్లడ్ రిలేషన్? రిలేషన్. పెద్దనాయన కొడుకు. అక్రమ సంబంధం. అన్న ఎవరైనా చెల్లెల దగ్గర పండుకుంటారా సార్? అప్పుడు మీ అన్నయ్య ఏమన్నాడు? మీ ఇద్దరు సంబంధం ఉందండి అంటే మీ అన్నయ్య మనలే కోపం చేసిండు సార్. ఏం మాట్లాడుతున్నాను మీకు అంటే తాగి ఉండు, బాగా డ్రింక్ వేసిండు. తాగి ఉండు. ఇంకా రాత్రి ఇప్పుడు ఏమవుతుంది అని తెలంగాణ అడిగినాం. అడిగితే పక్కన కూర్చున్నందుకు అనుమానించాడా? అంటే నాకు జ్వరం వస్తే చూసిపోనికొని వచ్చిండు సార్. చూసిపోనికి వస్తే అనుమానం కట్టిండు. నువ్వు ఎవరో పెళ్లిగా అబ్బాయిని తీసుకుని హైదరాబాద్ పారిపోయావంటమ్మా? లేదు సార్, మొత్తం అబద్ధాలే సార్. అబ్బాయితో సంబంధం ఉందంట. ఎవరితో సంబంధం ఇదే సార్. ఇదే మాట కానీ 2 మాటలు మాట్లాడుతున్నా చెప్తున్నా కదా. ఆ అబ్బాయి ఎవరు లేరు అసలు? ఎవరు లేరు. నాకు ఎవరు తాలూకా వాళ్ళ తాలూకాలు నాకు అసలుకే తెలియదు. అన్ని నా మీద లేనిపోయి నిందలేస్తుంది. కానీ ఎంక్వైరీ తీసుకొచ్చుకోండి సార్. ఒకవేళ అందరూ నా తప్పు నన్ను మీ కాళ్ళ నేను నా స్థానాలు తీసుకొస్తాను సార్. చేయలేను కూడా నాకు అవసరం లేదు. అయిపోయింది. ఒకరికి పెళ్లి చేసుకున్నాక ఒకరికి అంకితమైన ఇంకొకరికి మనిషి ఎట్లా వస్తుంది సార్ చెప్పనీకే? అసలు మనిషి అన్నమాట చెప్పుకోనికి ఆ మాటలకు. అసలు నా మీద ఎందుకు అంత కక్ష? నేను ఏం తప్పు చేసిన నా తప్పు నాకేందో చూపించామన్నా సార్. అట్లా అక్రమ సంబంధం కడతాడు అన్నాలకే. ఇంకొకరిని తీసుకొని పోయింది అంటాడు. ఇంకా రేపు ఇంకొకరిని తెచ్చుకున్నకు పండుకున్నా అనేటోడు ఇంకా తక్కువ వేస్తారు. ఇంకా అమ్మా నువ్వు ఏదో లెటర్ ఇచ్చావంటగా నువ్వు పెళ్లి చేసుకో నాకేం అభ్యంతరం లేదని. ఎవరికి? నీకు నాకు సంబంధం లేదు, నీకు పెళ్లి చేసుకో కావాలంటే పెళ్లి చేసుకో లెటర్ ఇచ్చావా నువ్వేమన్నా? నేను ఇవ్వలేదు సార్. ఆయమని పెళ్లి చేసుకున్నాడా సార్? పెళ్లి చేసుకుని నాకేమని ఫోన్ చేసింది. నేను పెళ్లి చేసుకుంటున్నా. నేను అప్పటికి జ్వరంలోనే ఉన్నా. నువ్వు కాదండి ఒకరి కాదు 100 పెళ్లి చేసుకోండి. కోపంలో ఈ మాట అన్నా సార్. నేను అన్న మాట ఒప్పుకోవాలి కదా. అన్న కానీ నేను నిజంగా చేసుకుంటున్నాడు, నన్ను బాధ పెడతాడు అని మాట నేను నిజంగా అనుకోలేదు సార్. ఎందుకంటే చాలా సార్లు నన్ను ఇట్లా చెప్పి నన్ను సతాయించిండు. కొంచెం
ఏమని నేను రెండో పెళ్లి చేసుకుంటా, నీకు సౌంతి వస్తుంది, నీకు పని ఉడక తగ్గుతుంది, నాకు కాలు చేతులు అవుతుంది, నీకు ఒకరు ఉంటారు తలకాయ కాడ ఒకరు ఉంటారని నవ్విస్తుంటే సార్ ఇట్లా చెప్పి. కానీ అట్లే అనుకున్నా కానీ నిజంగా చేసుకోవాలి. నన్ను ఇంత సతాయించడం మాట్లాడుకో నేను కళ్ళలో ఉడుకోలేదు. నేను ఏం ఇవ్వలేదు సార్. భాష వచ్చింది నీ కాళ్ళు మొక్కానంటగా, నువ్వు రా మన ఇంటికి వెళ్తాను, నువ్వు నెట్టేసావంట నాకు. నా కాలు ఏం మొక్కలేదు సార్. నేనే ఆయన కాలు మొక్కినా 10 సార్లు కాదు కానీ 100 సార్లు అయినా సరే నేను ఆయన కాలు మొక్కా. నేను 4 రోజులు పోయి వస్తా, నా వల్ల కాదు అని చెప్తే అప్పుడు ఆ మాటకు నీ కాలు మొక్కుతా నేను పోవకు అన్నాడు. నీ కాలే నేను మొక్తా అయ్యా, నేను పోయి వస్తాను, నా శాత అయితే లేదు, నా వల్ల కాదు అని చెప్పిన. నేను శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టింది సార్. అందుకు నేను పోవాల్సి వచ్చింది, లేకుండా పోకపోతుండే నేను అప్పుడు. అమ్మ నువ్వు ఏదో లెటర్ ఉన్నావు, లెటర్ ఇచ్చింది ఈ అమ్మాయి చెప్పావు. అవును, ఆమెనే ఇచ్చిందంట సార్. ఉందా లెటర్ నీ దగ్గర? ఆయన దగ్గర ఉంది సార్. ఆ లెటర్ ఆయన దగ్గర ఉందా? పెళ్ళి నాతోని పెళ్లి కాకముందే రాపించుకొని అది తీసుకొచ్చినందుకే మా వాళ్ళు చేసిండ్రు. ఇంకా ఆమెమో ఇప్పుడు రాసియలేదు అని అంటుంది అబద్ధం. అది రాసిచ్చింది నేను మళ్ళీ ఇప్పుడు చూడండి మా మేనత అప్పుడు వాళ్ళు లెటర్ కదా, లెటర్ కాదు బాండ్ పేపర్ మీద రాసింది సార్. ఇంటికి వచ్చి ఇట్లా గొంతు మీద కత్తి పెట్టింది సార్. కత్తి పెట్టి కాగితం రాసిస్తావా రాసియావు నువ్వు? రాసి సంతకం పెట్టే వరకు కత్తి తీయలేదు సార్ నా గొంతు మీద. అందుకు ఆ భయంతో నేను రాసినా కానీ నా మనస్ఫూర్తిగా రాసింది కాదు. ఆ బాండ్ పేపర్ కూడా తీసుకుపోయి లాయర్ల కూడా చూపించిన సార్. గొంతు మీద కత్తి పెట్టి రాపించాడని చెప్పా పోలీసులకి? చెప్పిన సార్. పోలీస్ స్టేషన్ లో చెప్పిన. కోర్టు లాయర్ దగ్గరకు పోయి లాయర్ అడిగితే లాయర్ అండి నడవదు, నువ్వు ఎంత రాసినా ఎట్లా రాసినా విడాకులు అంటే ఇట్లా కావమ్మా, ఎవరు రాసినట్టు తిట్టిండ్రు, తిట్టు నమ్మ కూడా రాసిందని చెప్పిన సార్. నన్ను మా ఆయన కొడుతుండే నువ్వు అన్నారు సార్. ఆమె ఆయనకి కోపం వచ్చే మాటలు చెప్తున్నా, ఆయన కట్టెలు తీసుకుంటుండు, అది తీసుకుంటూ సార్. ఎక్కడైనా దెబ్బ తగిలి ఆమెకి ఏమైనా అయితే నా మీదేనే వస్తాయి కదా సార్. చూడమ్మా అనుకున్న మనిషి ఆ మాటలు మాట్లాడదు కదా సార్. నువ్వు అన్నందుకు నేను అన్నా, ఇంకా కోపం రాదా? మళ్ళీ నేను చేసుకోలే, నువ్వు అంటే నేను పనికే మళ్ళీ నువ్వు చేసుకో, నువ్వు అంటే నేను ఎట్లా పడతా? ఎందుకు పోయినావు? మళ్ళా తగినాకంతా పట్టుకొని ఒక్కొక్కరిని ఎవరినే సార్. అది ఇప్పుడు వస్తారు కదా ఆయనే చెప్తారు. ఆయన చెప్పినందుకే కదా సార్ నాకు తెలుసు. ఆయన మీద ఏమైనా పొరపాటు ఉన్నా నీకు అనే హక్కు లేదు నాన్న. నేను ఏం చెప్పలేదు సార్. ఆమె చెప్పాను కూడా, వీళ్ళన్నారు అనొద్దు అసలు. ఆమె చేసిన తప్పుకి ఇప్పుడు నన్ను చేసుకుని మీరిద్దరు ఇప్పుడు నా మూడు కావాలి, నా భర్త కావాలని నువ్వు అంటున్నావు. నువ్వు అట్లా అట్లేదు అనుకున్నావు. ఆమె చేసిన తప్పు నేను చేసుకున్నాడని, ఆమెను మోసం చేసి నేను చేసుకున్నాడేమో. ఎలా జరుగుతావు, ఎలా చెప్తావు నువ్వు? ఆశ ఏం చెప్పి అదే నమ్మావు నువ్వు. అవును. నీకు నిజం అనిపిస్తుంది అది? ఇంకా నిజమో అబద్ధం నేనైనా చూడలేదు కదా. చూడలేదు. చూడనప్పుడు నువ్వు అనకూడదు. ఇంకా వాళ్ళు చెప్పిండ్రు కదా సార్ అవన్నీ. ఆయన ఈమె మొగుడు. అవును. ఈయన మోసం చేసి నేను పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నా. మరి అతను చెప్పిన మాటలు ఎలా నమ్ముతావు నువ్వు? నేను అబద్ధం చెప్పిండా అని అనుకోదు సార్. వాళ్ళోళ్ళే అవును నిజమే అని వాళ్ళోళ్ళు చెప్పినాక ఇట్లా నమ్మకుండా ఉంటారు. నీ కళ్ళతో చూడకుండా నువ్వు అట్టి ఏది నిజమని నమ్మొద్దు కదా. అందుకే నేను ఈ రోజు చెప్తున్నా సార్. నేను ఎప్పుడు ఆమె నిలదీసి చెప్పలే. ఆమె మీద అన్ని గలీజ్ మాటలని చెప్పి మంచిది కాదని 100 చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇది నా భార్యకి రాదు అని వచ్చిందా లేదా? వచ్చింది. అని నీ భర్త అబద్ధం చెప్పాడు. రేపు వేరే ఇంకొక అమ్మాయిని చూసి ఈమెను ఎలా మోసం చేశాడు, నిన్ను అలా మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తాం సార్? ఏం చేస్తావు? మీరు చెప్పారు కదా సార్ వినలేదు అది అని. ఆయన రికార్డింగ్ వాళ్ళు మాట్లాడింది ఫోన్ చేసి మాట్లాడి రికార్డింగ్ వినిపించిండు సార్. ఆయన నియత్ గలవాడు అలా చేయడు. ఇప్పుడు నువ్వు ఈమె నమ్మటం లేదు, ఈమె భర్తను నమ్ముతున్నావు. ఎంత దురదృష్టం. ఎందుకు నమ్ముతలేదు సార్? నమ్మంది ఆమెకి అక్క అది అని నేను పిలుస్తానా సార్? ఆయన కూడా నమ్ముతున్నా, అందరు మంచిగా ఉండాలనే చెప్తా కానీ ఆమె ఇంకా ఈమె గొంతు ఊకే గట్టిగా గలీజ్ మాటాలంటే ఆయన కోరుతుంటాడు. ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు? నేనేం కోరుకోలేను సార్, నాకు భర్త రావాలి అంతే. కానీ ఇవన్నీ వేస్ట్ మాటలు. నేనే బైక్ల మీద ఎవరంటే తిరగలే. నేను ఇవన్నీ అనుమానాలతో నన్ను వేధిస్తున్నాడు తప్ప నేను చేసిన పనులు లేవు. నేను చేసింది చూపించాలి వాళ్ళు. నువ్వు కేసు పెట్టావా కోర్టులో? కోర్టులో పోలేదు సార్, స్టేషన్లో పెట్టినాం మేము. నెక్స్ట్ కోర్టుకి వెళ్తావు. ఈమె కోర్టులో కేసు పెట్టింది అనుకో, నా మొగుడు నాకు చెప్పకుండా వేరే అమ్మాయిని తీసుకొని దొంగ పెళ్లి చేసుకున్నాడు అని కోర్టులో కేసు పెడితే పాషా నేనిద్దరిని జైల్లో పెడతాను. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఆమెను జైల్లో పెట్టరు. ఎందుకు పెట్టరంటే ఆమె దొంగ పెళ్లి చేసుకోలే. నీది దొంగ పెళ్లి కింద అవుద్ది. ఎందుకని చెప్పంటావా? భార్య విడాకులు లేకుండా
లీగల్గా విడిపోకుండా నువ్వు లీగల్ పేపర్లు చూడలా. ఇంకోటి రాసినా వేరే వాడు రాసినా చెల్లవు, పెద్ద మనుషులు చెల్లవు. అక్క కూడా ఉంది, అక్కతో నువ్వు బిడ్డగన్నావు. ఆమె కూడా నాకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి నువ్వు. ఎన్నిసార్లు చెప్పినా, ఆమె ముందర కూడా చెప్పినా సార్, కొట్లాడుతాం అక్క దగ్గర కూడా పోను, ఆడ కూడా ఉండి ఎందుకు ఊకే కొట్లాడిపోయాను, నేను పోనే, అది అట్లా చేసింది, నేను పోను. ఏమో ఎవరికి తెలుసు, అడిగిపోయినాక అది అక్కడ అవి ఇవి చెప్పి ఎక్కడైనా ఏమన్నా ఓ పని చేద్దాం, మరి పాషాను పిలుద్దామా? సరే పాషాతో మాట్లాడదామా? మాట్లాడండి. ఏమ్మా పాషాతో పిలుద్దామా? దాన్ని వెడు కూర్చో. पाशा भाई आइए। నేను 1996 విజయవాడ స్టేట్ లెవెల్ గోల్డ్ మెడలిస్ట్ ఇందులో కరాటేలో. అందుకనే నా పటా 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 పెళ్ళాలను కొడుతుంటావు. పెళ్ళాల కొట్టడం అది కామన్. కామన్ కొట్టావు, కరాటేతో కొట్టలా. కరాటే తోటి కొడితే వాళ్ళు చచ్చిపోతారు కదా. అది మెల్లి ఇట్ట అన్నావు, అంతే. మెల్లిగా ముద్దు పెట్టన్నాడు, ముద్దుగా. నాన్న చెప్పండి. మరి కాసేపు మాట్లాడుకుందాం మనం. ఓకే సార్. కూర్చో నాన్న. థ్యాంక్ యూ సార్. తను ఎలా పెళ్లి చేసుకుందో స్పష్టంగా చెప్పింది. ఓకే. తను ఎలా ఆ పెళ్ళైందో Divide అయింది. ఎలా ఆ పెళ్లి చెప్పింది. ఓకే. మీరు లీగల్గా విడిపోలే, ఓనే వద్దనుకున్నారు. ఆమె ఏదో వెళ్ళిపోయిందని నువ్వు పెళ్లి చేసుకున్నావు. తను ఏం చెప్పింది, నజరీం ఏం చెప్పిందంటే, నేను మా అన్నయ్యతో నాకు సంబంధం ఉందని నన్ను కొట్టి ఇచ్చేసాడు సార్. అన్నతో ఎవరైనా ఇట్లా తప్పు చేస్తారా? నేను ఉంటూ బాలే, పక్కనున్నా, అందరూ మా బంధువులు కూడా ఉన్నారు, వచ్చి పటాపటా కొట్టాడు అని అన్నాడు. నా కళ్ళతోటి నేను చూసిన సార్. ఇటువంటి విషయాలలో మొగోంది తప్పు ఉండదు. ఎందుకంటే ఆడి మనిషి మూమెంట్ ఇస్తేనే ఏ మొగోడైనా సరే ఆటోమేటిక్గా వాడు ప్రొసీడ్ అవుతాడు. నేను లేని సమయం చూసి ఇంట్లోకి వచ్చి వాళ్ళిద్దరు ఆ విధంగా ప్రవర్తిస్తుంటే చూసి ఏ మొగోడు తట్టుకుంటాడు సార్? మరి ఆమె తప్పు చేయలేదంట కదా అన్న. ఇప్పుడు సార్ మెరిసేదంతా బంగారం కదా సార్. ఆకుపచ్చ కలర్ ఉందని రామచిలుకలు కావు. అంటే అబద్ధం చెప్తుంటావా? ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నాను, ఆమె అబద్ధం చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు నా నాలుగోతో చెప్తున్నా, మీరు వింటారు, ఇక్కడ షో చూసేటోళ్ళు వింటారు. కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ అతనే వింటాడు. ఏం సార్ ఆమె మీద నింద వేసి నేను అవును ఒక పెళ్లి కాని అమ్మాయిని తీసుకొని నేను తిరుగుతున్నా, దానికి మీరు ఎట్లా పాషా ఇది తప్పు అని చెప్పచ్చు. ఆమెకు నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పిన, చేసుకోరా, ఒకటి కాకపోతే 4 చేసుకో, నేను మళ్ళా నాకు ఫోన్ చేయి, ఎవరు రాని ఫోన్ పెట్టేసేయి అన్నది. చెస్ట్ పెయిన్ వచ్చి నేను తనలాడైనా సార్. నాకు ఇప్పుడు అంత ఇది వస్తుంది, ఏడ్చిన. పక్కల తల్లి లేదు, తండ్రి లేడు, అన్న లేడు, చెల్లె లేరు, ఎవరు లేరు, అందరు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కాదని ఆమెను చేసుకొని వచ్చిన. నేను కొన్ని చేసుకొచ్చి 13 సంవత్సరాలు కంటికి రెప్పలాగా చూసుకుంటూ వచ్చి 2 కాన్పులు అయితే ఆమెకు ఒక ఆడి మనిషి అయి నేను ఆమెకు సేవ చేసిన. ఎర్లీ 3 గంటలకు లేచి మొత్తం ఆమె డెలివరీ అయిన బట్టలు ఒక సంచిలో పెట్టుకొని సార్ చెరువుకి తీసుకుపోయి, జనాలు చూస్తే తెల్లారితే జనాలు చూస్తారని చెరువులో ఉతికి తీసుకొచ్చి మళ్ళీ ఈమెకు వంట చేసి పిల్లగానికి ఈమెకు వంట చేసి పెట్టి మళ్ళీ నేను పని మీదకి పోయేది సార్. టైం టు టైం వచ్చి ఆమెకు టిఫిన్ ఇచ్చేది, అన్నం ఇచ్చేది. వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా వచ్చిర్రా, అడిగినరా? ఇవ్వలే సార్. అటువంటి వానికి నమ్మక ద్రోహం ఎందుకు చేస్తారు సార్? ఇప్పుడు మీ ఇద్దరు ఎన్నాళ్ళు కలిసి ఉన్నారు నాన్న? 13 సంవత్సరాలు సార్. ఈ 13 సంవత్సరాల్లో ఎప్పటి నుంచి నీకు ఈ డౌట్ వచ్చింది? ముందు నుంచి ఉందా? లేదు సార్, జస్ట్ 2 సంవత్సరాల వెనక్కి. అంతవరకే? 11 ఏళ్ళు బాగున్నారు, 13 సంవత్సరాలు, అన్నేళ్ళు బాగున్నారు. అవును సార్. మరి ఎందుకు వచ్చింది నాన్న తేడా? ఎందుకు వచ్చింది? మళ్ళీ అదే నేను కళ్ళతో చూసినందుకే కదా సార్. కళ్ళతో చూడలే ఏంటి సార్, మొత్తం అబద్ధమే సార్. అసలు మేము ఎవరన్నా అన్న దగ్గర చెల్లెలు చూసి అసలు ఎంత బుద్ధి తక్కువ నేర్చుకో అనుకుంటే, బుద్ధి తక్కువ అయితే మంచిగా వస్తారు సార్ ఆడదాని దగ్గర. అతను నేను పెద్దమ్మ కొడుక, సొంత అన్న కాదు? నాకు తెలియదు. సొంత అన్న కూడా వీళ్ళ రిలేషన్లో
రిలేషన్ Candidate. సొంత అన్నయ్య కాదు. కాదు. వచ్చాడు, బంధువులు ఉన్నారు, బెడ్రూమ్ లో నేను కూర్చున్నా, నేను అతను పడుకున్నా ఉంది తప్ప పడుకోలేదు అంటుంది. వాళ్ళిద్దరు ఉంటేనే నేను చూసి కొట్టిన సార్. కొడితేనే ఫస్ట్, ఎందుకంటే ఇద్దరు తప్ప ఎవరు లేరు ఇంట్లో, ఎవరు లేరు, వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరే. నేను ఏమో చిన్న మీ ఇద్దరే పిల్లని కాదు ఉన్నారా? కదా సార్. లేదే సార్, మా నాయన ఇప్పుడు నాకు 3 పిల్లల తండ్రిని సార్ నేను. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ వాళ్ళు నాయన అందరూ ఉన్నారంటే వాళ్ళ నాయన ఆయన గొడవ వాళ్ళ చేసి నాయన, ఇక్కడికి వచ్చి నా ఇంట్లో వాళ్ళ నాయన ఎట్లా ఉంటారు సార్? ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళ నాయన వాళ్ళ బంధువులు ఎట్లా ఉంటారు సార్? వాళ్ళిద్దరు ఉన్నందుకే బెడ్ మీద నేను వచ్చి చూసి తట్టుకోలేక కొట్టిన. ఎవరు కొట్టినా? అతను కొట్టలే, నా భార్య కదా. నేను నమ్మి, నాకు నమ్మక ద్రోహం చేసింది కాబట్టి ఆమెను కొట్టుతున్నా. బైక్ తీసుకొని స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడలే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈమెను కొడుతుంటే ఈమె ఏం చేసింది, మా పెద్దన్న ఆయనకు ఫోన్ చేసి, బావా ఇట్లా చాన్పాషా ఇట్లా కొడుతుండు, మీరు తొందరగా అండి చంపుతుండు అది ఇది అంటే, మా అన్నయ్య స్పీడ్ బండి తీసుకొని వచ్చిండు. రాగానే ఇప్పుడు అక్కడ జరిగిన ఇన్స్టిట్యూట్ ఒక్కటేసారి నోరు తెరిచి మా అన్నకు చెప్పడం కానీ మా చుట్టుపక్కల ఎవరికైనా చెప్పాలంటే నాకు ఎంత ఇదవుతుందంటే బాధ, చెప్పలేని బాధ అవుతుంది. ఇప్పుడు నా భార్య ఇట్లా చేసింది అని చెప్పుకోవడానికి నాకు ముఖం చెల్లలేనంత ఇదైపోయినా, లోపలనే కుమిలిపోతున్నా. ఈమెను కొడుతుంటే మా అన్న వచ్చిండు, ఎందుకు కొడుతున్నావురా అంటే, ఇంకా ఆ మూమెంట్లో నేనేం చెప్పాలి సార్? ఏం లేనా, నువ్వు కొంచెం 1 నిమిషం పక్కకు జరుగు, నీకు తెలియదా అని అంటే, మా అన్న నాకు చేయబట్టి, ఏం రా నేను కూడా కనిపిస్తలేనా నీకు, ఎందుకు కొడుతున్నావు అది అంటే, అప్పటికప్పుడు స్పాట్లో ఆమె బట్టలు పెట్టుకున్నది, చక్కగా వెళ్ళిపోయింది. ఎక్కడికి? వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. ఇది నేను మా తల్లిదండ్రులకు, మా అన్నోళ్ళకు, మా బంధువులకు అందరికీ నేను కాదని దీనికి ఒక చేసుకుంటే, నాకు అందరి ముందర ఇంత షేమ్ లాగా చేసింది కదా, నేను ఎట్లా చెప్పుకోవాలి బయటికి ఈ విషయం? నా భార్య ఇంకొక దగ్గర పండుకున్నదానా అని అంటే వాళ్ళు కూడా నాకు రివర్సే తిడతారు. తర్వాత ఏమైంది మరి? ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఫోన్ చేసిన రాలే. ఫోన్ చేశారు మీరు? ఫోన్ చేసిన రాలే. ఆ తర్వాత ఈమెకు నాకు పెళ్లి చేసిన మా దాంట్లో ఇమాం అని ఉంటారు కదా. అవును, ఇమాం గారు ఉంటారు. ఇమాం గారి చేత కూడా ఫోన్ చేయించిన. ఫోన్ చేస్తే ఆమెకి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడింది ఇమాంతో. ఇమాం గారికి. ఇమాం ఫోన్లో ఏం మాట్లాడాడు? ఏడున్నా అమ్మ, ఎక్కడ ఉన్నాను, నీ భర్త దగ్గర లేవా అది ఇది అన్నట్టు కొంచెం ఓవర్ మాటలు మాట్లాడింది సార్. కొంచెం ఇంకా ఓవర్ మాటలో నాకు మైండ్ ఫస్టే నేను దెబ్బలు తినిపొచ్చి జ్వరంలో బతున్నా. నువ్వెవరు నాకు ఫోన్ చేసి సదాయిస్తున్నావు అని కొంచెం 2 మాటలు మాట్లాడాను సార్. అతను ఇమామని తెలియదా నీకు? తెలియదు, చెప్పలేడు కూడా నాకు. తెలియకుండా తర్వాత చెప్పినాక క్షమించావని చెప్పిన. అయితే ఆయన, చూడమ్మా నువ్వు ఇట్లా చాన్పాషా వచ్చిండు, నేను నీ పెళ్లి చేసిన ఇమాంని మాట్లాడుతున్నా. అదే అయితే ఏంద్రా అని అంటే, కాదమ్మా నువ్వు పోయి మళ్ళీ మీ తల్లిగారి ఇంట్లో చేరితే ఎట్లా అని అంటే, అవును ఉంటే నీకేమైంది అదే అంటే, అట్లా అనొద్దమ్మా నువ్వు ఆడిపిల్లవు ఏం అంటే, వాడు కొట్టిండు అరే ఏదైనా ఉంటే ఈడ మా కుల పెద్దలు ఉంటారు, మజీద్ కమిటీ ఉంటుంది, వచ్చి మాట్లాడమ్మా, ఇక్కడ అంతా ఏమైనా తప్పు ఉంటే ఆయన పాషకు మేము నిలదీసి అడుగుతాము, ఏదైనా పనిష్మెంట్ ఇస్తాము అని చెప్పాను. చెప్తే పెట్టేశారా నువ్వు, నాకెందుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు ఈ టైం. ఇమాం మా దాంట్లో నమాజ్ చదివిన తర్వాత 8 తర్వాతనే ఫ్రీ ఉంటారు సార్. అయితే 8 గంటల 8:15కు ఏమో ఫోన్ చేయించిన. ఆ టైం మిడ్నైట్ టైం అని ఆయనకు ఇష్టం వచ్చినట్టు తిట్టింది. అర్ధరాత్రికి ఫోన్ చేస్తారా అది ఇది అని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆయన ఏంది, ఆయన ఏమన్నాడు అంటే, ఏం చాన్పాషా ఇటువంటి మనిషితోటి నువ్వు ఎట్లా ఎగినావు? 13 సంవత్సరాలు, 13 నిమిషాలు కాదు, 13 రోజులు కాదు, 13 నెలలు కాదు, 13 సంవత్సరాలు నువ్వు ఎగినావు అంటే నీకు చేతులు ఎత్తి హ్యాండ్సప్ చేయాలి. ఇది దయ్యాలకు పుట్టించిన తల్లి చూడ అని చెప్పిండు. మా దాంట్లో ఎట్లా అంటే హులా తలాఖ్ అని ఉంటుంది. అయితే ఆ లెక్కన ఈమెకు ఫోన్ చేసిన, మళ్ళీ ఏంది నీకు ఒకవేళ వచ్చేది ఉంటే రా, నువ్వు రాలేని పరిస్థితిలో అప్పుడు ఛాన్స్ ఇచ్చావు? అవును ఇచ్చాను. నువ్వు ఒకవేళ నా దగ్గరకు వచ్చి నువ్వు సంసారం చేయొద్దని నువ్వు నిర్ణయించుకుంటే నాకు వచ్చి తలాఖ్ ఇచ్చేసాను అంటే, వస్తా పడరా, నువ్వు పిలిచినప్పుడు రావాలా, నేను నాకు టైం చూసుకొని వస్తా. సరే ఆమె వచ్చింది ఫోన్ చేసి, ఆమె వాళ్ళ అత్త పిలిచి నాకు ఫోన్ చేసి బాండ్ పేపర్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఎవరు? వీళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో తీసుకుపోయి బాండ్ పేపర్ రాసి ఇచ్చింది. ఏమని వీళ్ళ అత్త పిలిచి చెప్పింది నాకు, ఇంకా మీదట మా పిల్లకు నువ్వు కొట్టొద్దు, మా పిల్ల జోలికి రావద్దు నువ్వు. వాళ్ళ మేనత్త. ఓకే.
మా పిల్ల కొట్టొద్దు, మా పిల్లకు ఫోన్లు చేయొద్దు, మా పిల్ల జోలికి రావద్దు, మా పిల్ల ఎక్కడైనా తిరుగుతుంది, ఏమైనా చేసుకుంటుంది, నీకు ఎటువంటి సంబంధం లేదు అని వీళ్ళ మేనత చెప్పింది. ఇంకా కండతోటి చూసిన మనసులో ఆమెకు రాలేని ఉద్దేశం ఉంది, అందుకే ఇమాం సాబ్ చేత ఫోన్ చేయించినా కానీ తిట్టింది. సరే ఇంకా మీ ఇష్టం అని వాళ్ళ మీదనే నిర్ణయం విడిచిపెట్టిన. ఇంట్లో వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో కూర్చొని బాండ్ పేపర్ తీసుకొచ్చి రాసి ఇచ్చి వెళ్ళిపోయింది సార్. తర్వాత నేను పెళ్ళప్పుడు కూడా ఫోన్ చేసిన, ఎంగేజ్మెంట్ అవుతుందని ఫోన్ చేసిన, రాలే. పెళ్ళికి వారం రోజులు ముందు ఫోన్ చేసిన, ఒకటి కాకపోతే 4 చేసుకోరా నువ్వు అన్నది. మొత్తం ఒక 100-150 మంది ప్రూఫ్ ఉన్నారు. అయితే ఈమెను చేసుకునే ముందు వీళ్ళ పేరెంట్స్ మళ్ళీ మీ పెద్ద భార్య ఉంది కదా, మళ్ళీ ఎట్లానైనా వాళ్ళు రేపటి నాడు వస్తే ఎట్లా అంటే, మీరు ఒక పిల్లని నమ్మి నాకు ఇస్తుండ్రు జీవితాంతం, సరే మీకు డౌట్ రావడంలో ఏం తప్పులేదు అని వాళ్ళ ముందల్ని ఫోన్ చేసిన. ఈమె ఎవరికి, నా ఫ్రెండ్కి చేసిన. చేస్తే వాళ్ళందరూ వింటుండ్రు మొత్తం, చేసుకోపోరా నాకు ఎందుకు ఫోన్లు చేస్తున్నావు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, సిగ్గు శరం లేదురా, నువ్వు తల్లిదండ్రులకు పుట్టలే అని అంటే అంతమంది ముందల మళ్ళీ తల తీసుకున్నాం. అంత నాకు ఇదైపోయింది. ఆడోళ్ళు మగోళ్ళు అందరు నవ్వుతున్నారు. స్పీకర్లో పెట్టావా? లౌడ్ స్పీకర్ పెట్టి అందరు వింటున్నారు కదా సార్. ఇప్పుడు అందరికి, ఇప్పుడు ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళందరికీ వినాలని పెట్టిన, అందరు విన్నారు. అన్నావు నాన్నట్లా? అనలే సార్, అవన్నీ అబద్ధాలే సార్. పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు నేను అన్న ఒక మాట ఇప్పటిదాకా మీకు గురుగా చెప్పిన సార్, ఒక్కడి కాకపోతే 100 పెళ్లి చేసుకో, నేను విడిచిపెట్టిపోలేదు, విడాకులు ఇవ్వలే, ఏ లెక్కలే చేసుకుంటారు. ఈ మాట అన్నా కానీ ఈ మాటలు అన్నీ అబద్ధాలే సార్. ఆ అబ్బాయి ఎవరు? అన్నయ్య అన్న ఆ అబ్బాయి ఎవరు? అసలు మీ బొద్దువా? పెద్దనాయన కొడుకు సార్. సొంత పెద్దనాయన? రిలేషన్ లేదు సార్ మా దాంట్లో, సొంతం కాదు, అదే చిత్తరికలు. ఏం సార్ ఇప్పటి వరకు సొంతం అన్నారు, సొంతం పెద్ద నాన్న కొడుకు అన్నారు, రిలేషన్ అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో కాదు కొంచెం దూరబంధం అంటాం. మనం ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు రెడ్ హ్యాండ్ గా దొరికినప్పుడు వాళ్ళకి సేఫ్ కావడానికి ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏదో తెలివి తక్కువ, నేనేదో తెలివిపరం అని కాదు సార్. చేసి చూపుతుంటే నిజం ఒప్పుకుంటున్న వాళ్ళు, నేను చేయలే కాబట్టి నేను అబద్ధాలు చెప్పినా కానీ అన్ని అబద్ధాలు చెప్పి నా నిజాలు అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు. చూడమ్మా, ఎందుకంటే ఒక తండ్రి 10 మాటలు చెప్పం, మనం ఒకటే మాట మాట్లాడతాం ఎవరికైనా సరే. రోల్డ్ కి గోల్డ్ కి చాలా తేడా ఉంటది. దానికి గీకినప్పుడే దాని నిజ స్వరూపం అనేది బయట పడుతుంది. నువ్వు ఆహ్వానించినందుకే వాడు వచ్చిండు. మన ఇంట్లో 12 ఏళ్ళు బాగుంది కదా మీతో? అవును, 12 ఏళ్ళు బాగానే ఉంది. నీతిగా ఉన్నారు కదా, నీతిగా నిజాయితీగా నేను తినే దాంట్లో ఆమెకు తినబెట్టుకున్నాను. 13 ఏళ్ళు బాగానే ఉన్నాం. ఆ తర్వాత వచ్చింది. ఫస్ట్ నేను కూడా కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినంది అది తప్పు సార్. సరే ఫ్రీడమ్ ఇచ్చినా అని ఇంకా మొత్తం ఫ్రీగా వెళ్ళిపోతే ఇంకా ఎంత ఓర్చుకోవాలి సార్. పోలీస్ స్టేషన్లు అయిపోయినాయి, మహిళా మండళ్ళు అయిపోయినాయి, మజీద్ కమిటీలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. కాదన్న, ఇప్పుడు ఆ అమ్మాయినా వాళ్ళ బంధువు కజిన్ అన్నయ్య వరుస అవుతాడు, ఆయనతో నీకు డౌట్ వచ్చి వద్దన్నావు. డౌట్ వచ్చినందుకు చూసావు, రెడ్ హ్యాండ్ గా చూసినందుకే నేను కొట్టినా. కాదు, రెడ్ హ్యాండ్ చూసావు, కొట్టావు. ఆమె రెడ్ హ్యాండ్ కాదు మా అన్నయ్య నేను చేయలేదండి. అది కాకుండా వేరే ఇంకేం డౌట్లు ఉన్నాయా? ఇంకా ఆమె మొత్తం 3rd క్లాస్ క్యారెక్టర్ సార్. నేను ఒకటే చెప్తా, ఇంకా నాకు ఆమె గురించి ఎక్కువ నాకు సాటిల్ చెప్పడం కూడా మంచిగా ఉండదు. ఏం మొత్తం 3rd క్లాస్కి ఎన్ని హ్యాబిట్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి, అంతకుమించి ఇంకా నేను ఎక్కువ చెప్పుకోదలుచుకోలేను. మరి అమ్మాయి ఉంటుంది, నేను తప్పు చేయలేదు, నాకు నా భర్త కావాలంటే ఎట్లా? లేదు అటువంటి ఉండదు. కావలిస్తే మీరు ఇంత పైదం తీసుకొచ్చి ఇవ్వండి, తాగు పాష అని అంటే మీరు వెనక ముందు ఆలోచన చేయకుండా నేను తాగుతాను. ఆ లెటర్ కూడా నువ్వు మెడ మీద కత్తి పెట్టి సంతకం పెట్టుకున్నావుగా. సరే సార్, ఒకటి మీరు ఇక్కడ కొంచెం సరే మీరు చిన్నగా ఆలోచించండి సార్. కాదు అన్నది అడుగుతున్నాను. కత్తి పెట్టలే, కటార్లు పెట్టే, నాకు ఏం లేదు సార్. రాసి ఇవ్వను అంతేనా? నాకు ఆమె వచ్చి ఫోన్ చేసి పిలిచి వాళ్ళ అత్త ఇంట్లో కూర్చోబెట్టి ఆమె రాసి ఇచ్చింది, ఈడ మీరు చదవండి, లేకపోతే ఆమె రాత మీకు అర్థం కాదేమో, నేనైనా చదివి మీకు అదే తను ఏమంటుందంటే తను నా కత్తి పెట్టి రాపించుకోవడం చెప్పి. సరే సార్, ఒకటి ఈమె కంటే కత్తి పెట్టిన
వీళ్ళ అత్తకు కూడా కత్తి పెట్టినాను సార్. ఎన్ని కత్తులు పట్టుకొని పెట్టుకోవాలి ఆమె సార్? రాస్తా సార్. పక్కన వాళ్ళ అత్తయ్య కూడా ఉందా? ఆ, వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అత్త కూడా ఉన్నది. అప్పటికి వాళ్ళ మామ చనిపోయాడు. ఆమె సింగిల్గా ఉన్నది, ఈమె సింగిల్గానే ఉంది. పక్కన మెత్తయ్య కూడా ఉందమ్మా. ఇక్కడ చూడండి సార్, ఆగు, ఆగు. సాక్షి సంతకం. పక్క ఆమె కూడా ఆయన కొట్టి కత్తి మీద గొంతు మీద కత్తి పెట్టినప్పుడు మా అత్త ఉంది పక్కనే ఉండి, మా అత్త ఉండి కొట్టకుండా చేయకుండా ఏందో రాపించుకో, ఎందుకు కొడతావు ఆ పిల్లని అని చెప్పింది. కానీ సింగిల్ గా ఉంటే ఒక తీసుకొని అని చెప్పలే. మా అత్త బుద్ధి చెప్పి మమ్మల్ని పని నేర్పించింది సార్ నాకు హోటల్లో చేసుకొని. ఎందుకు తప్పు చెప్తాడు, ఎందుకు అబద్ధాలు చెప్తాడు, అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇద్దరికైతే పెట్టలేము కదా సార్. సరే పెట్టి రాపించుకున్నా. ఇది వీళ్ళ గొంతుల మీద కత్తి పెట్టి రాయించుకున్నా. పోలీస్ కంప్లైంట్ ఎందుకు చేయలేదు సార్? మా నాగర్ కర్నూలులో పోలీసు వాళ్ళు లేకున్నారా? పక్కింటోళ్ళు కానీ ఊర్లో కానీ ఎవరైనా ఈ మాట పోలీసులు చెప్పావా? చెప్పినా తీసుకుపోయి చూపించిన ప్రూఫ్ వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు సార్? మనం ఆలోచన ఎందుకంటే నడవదు కాబట్టి యాక్షన్ తీసుకోలే. అది నడవదు కాబట్టి యాక్షన్ సరే, తీసుకోలే. ఇది నడవదు కానీ కత్తి పెడితే ఎందుకు నడవదు? అటెండ్ మర్డర్ కేసు కింద తీసుకుపోయి లోపల పెడతారు కదా సార్. రాసి చిండు కత్తులు పెట్టిండ్రు అవన్నీ మనకొని చెప్పలే, కొట్టిండు చేసిండు అంటే చెప్పలే. అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్తుంది. మీరు ఆలోచన చేయండి సార్. నాన్నప్పుడు నీకేం కావాలి నాన్న? నేను ఏ తప్పు చేయలేదు సార్. నేను తప్పు చేయలేదన్నా కానీ నేను నమ్మలేడు. ఆయన నమ్మాలి, ఇంకా నేను ఏం చేయాలి? ఒకవేళ తప్పు చేసిందని అయితే ఈ సంవత్సరం 2 సంవత్సరాలు అంది. మళ్ళీ మేము చేసుకున్న కొడుకు వచ్చి నేను దెబ్బలు తినుకుంటా సస్తు బతకనికి నాకేమో అవసరం సార్? ఎవరు దొరకపోతుంది నేను పోవాలంటే? చెప్పండి సార్ మీరే. నాన్న ఆమె నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు మళ్ళా నజీర్ దగ్గరికి వెళ్ళావా? ఎవరి దగ్గరికి? ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళావా? అవును, వెళ్ళాను. అప్పుడు కూడా ఎట్లా ఇంకొకటి అది కూడా చాయిస్ ఇచ్చిన. 2 రోజులు ఈమె దగ్గర ఉండి 1 రోజు ఆమె దగ్గర ఉన్నా సార్. మళ్ళీ అప్పుడు ఏంది బ్యాచిలర్ పోరగానికి తీసుకొని మళ్ళీ ఇక్కడ సిటీకి వచ్చింది. సిటీకి వచ్చి ఇక్కడ శిల్పారామం, రామోజీ ఫిలిం సిటీ ఇవన్నీ తిరిగింది. ఇంకా ఎన్ని ఛాయిస్లు ఇవ్వాలి సార్? ఏంటి ప్రూఫ్? ఏంటి ప్రూఫ్? నా దగ్గర ఉన్నాయి సార్. వీడియోలా? ఆడే ఉన్నాయి. ఎక్కడ తీసావు అది? వీడియో కాదు, ఆడే ఉంది. ఈమె ఏ బ్యాచిలర్ పోరగాని ఎమ్మడి పోయిందో ఆ పోరగాని పేరెంట్స్ వచ్చి ఆ పిల్లగాని తీసుకుపోయి సంబంధం చూసి పెళ్లి చేస్తుంటే మళ్ళీ ఆ పెళ్లికి పోయి ఈమె మొత్తం న్యూసెన్స్ చేసింది. దెబ్బలు తిని వచ్చింది. ఒకటి నా పెళ్లికి వెళ్ళలే సార్, పెళ్లికి వెళ్ళలే, ఏడికి వెళ్ళాలి, అన్ని లేకపోతే మంది ఎవరెవరు చెప్పిన మాట అన్ని పట్టించుకొని అన్ని మైండ్ లో పెట్టుకొని నన్ను పీక్కు తింటున్నా అంతే. నువ్వు చూసావు నాన్న పెళ్లి ఆపటం చూసావా నువ్వు? అక్కడ నేను చూడలేదు సార్. కాకపోతే అక్కడ దగ్గరలో అదే ఆ పిల్లగాని వాళ్ళ ఇంటికి వీళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి జస్ట్ ఇంత డిస్టెన్స్. ఎవరు పెద్దమ్మ? వీళ్ళ సొంతం పెద్దమ్మ. వీళ్ళ పెద్దమ్మ అక్కడనే అదే ఊర్లో ఉంటారు. అయితే ఈమె వెళ్ళి అక్కడ న్యూసెన్స్ చేసింది. ఏం చేసింది? ఇప్పుడు ఉన్న బాబు మీ పిల్లగానికే పుట్టిండు, నాకేదో ఒకటి న్యాయం చేయండి, ఇంత డబ్బు ఇవ్వండి అని అంటే అక్కడ తిట్టి కొట్టి ఎలగొట్టింది ఈమెను. నిజమా అది? మీరు వినండి సార్, ఆ తర్వాత మీకు హిందీ అర్థమవుతుంది నాకు తెలిసిన కాడికి. చెప్పు. ఈమె అక్కడ పెళ్లికి వెళ్ళి ఆ పిల్లగానికి పెళ్లి జరుగుతుంటే ఈమె ఎంత న్యూసెన్స్ చేసి ఎన్ని దెబ్బలు తిని వచ్చింది అనేది సొంతం వాళ్ళ మేనమామ పోయిసాడు నీకు చేసి ఏమన్నాడు? వీళ్ళందా వినిపించు. ఓకే, తెలుసా? మీరు అడుగుతున్నారు కాబట్టి వినిపిస్తున్నా. వినిపించు. ఓకే సార్, సౌండ్ ఎక్కువ పెట్టు.